యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆదివారంతో 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ ఏట అడుగు పెడుతున్నాడు. ఈ మధ్యనే 33వ బర్త్డే చేసుకున్న ప్రభాస్ సినిమా జీవితం మొదలై 10 ఏళ్లైంది. ఈ దశాబ్ద కాలంలో సక్సెస్ల కంటే ఫ్లాప్లే ఎక్కువ పలకరించాయి. ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన సొంత ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు ఈ యంగ్ రెబల్ స్టార్. ఎక్సలెంట్ నీ ఫిగరు అల్టిమేట్ నా పొగరు నువ్వు నేను ఒకటైపోతే ప్రభాస్ చూడగానే ఆకట్టుకునే పర్సనాలిటీ, అమ్మాయిల ఊహల్లో ఓ మ్యాన్లీ హీరో. యాక్షన్ సీన్స్ చేయాలంటే ప్రభాసే చెయ్యాలి అన్నంతగా విలన్స్ పై విరుచుకుపడతాడు. మాస్ హీరోకు కావలసిన అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న 6 అడుగుల రూపం ప్రభాస్ది. పెదనాన్న కృష్ణంరాజు రెబల్ స్టార్ ఇమేజ్ ప్రభాస్ కు ఎంట్రీ వరకే ఉపయోగపడింది. ఆ తర్వాత తనకంటూ సొంత స్టైల్ తో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అంటే నాలో అందం, 1 2 3 అంటే నీలో వేగం. తెలుగు తెరపై ప్రభాస్ కెరీర్ కు 10 ఏళ్లు. సరిగ్గా దశాబ్దం క్రితం ఈశ్వర్ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. వర్షం సినిమాతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఛత్రపతితో మాస్ హీరోగా సూపర్ క్రేజ్ సంపాదించాడు. ఇక డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో క్లాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను హోల్సేల్ గా ఆకట్టుకున్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చిన అతి కొద్ది మంది తెలుగు హీరోల్లో ఒకడు అనిపించుకున్నాడు ప్రభాస్. సూపర్ స్టార్ అవాది నాడు సుది మంది కూర్చుతున్నాడు. నీకు నచ్చింది చేయకుంటే లైఫ్ లో ఏడుంది కిక్కు, నిన్న నువ్వు నమ్మకుంటే ఈ 10 ఏళ్ల కెరీర్ లో ప్రభాస్ చేసిన సినిమాల సంఖ్య 15. వీటిలో 4 సినిమాలు వర్షం, ఛత్రపతి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ బాక్సాఫీస్ ను మెప్పించాయి. వర్షం సినిమాతో స్టార్ హీరో అనిపించుకున్నా ఎందుకో గానీ టాలీవుడ్ నెంబర్ 1 రేస్ లో పోటీ పడలేకపోయాడు ప్రభాస్. అందుకే రాజమౌళిని మరోసారి నమ్ముకున్నాడు. ప్రభాస్ ప్రెజెంట్ చేస్తున్న మిర్చితో పాటు రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తున్నాడు. ఆల్రెడీ ఛత్రపతితో కావలసినంత మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన జక్కన్న తాజా సినిమాతో నెంబర్ 1 రేస్ లో నిలబెడతాడని ఆశగా చూస్తున్నాడు ఈ యంగ్ రెబల్ స్టార్.